పర్టిక్యులర్‌గా దీంట్లోనే కాదు. మీరన్నట్టు రాజకీయాల్లో కానివ్వండి, పర్సనల్ మన లైఫ్‌లో కానివ్వండి, ఎవరో ఒక రాజకీయం చేసే పర్సన్ ఎవరో ఒకరుంటారు. యాస్ ఎ ఉద్యమకారులుగా మీరు 10 ఏళ్ళు దాంట్లో ఉండి, మీ పట్ల అంటే మీ దాకా వచ్చేసరికి ఇలాంటి ఒక రాజకీయం నడుస్తుంది అని చెప్పి మీరు ఊహించలేకపోయాను అని అన్నారు. మీ కేస్‌లోనే కాకుండా చాలా మంది కేసెస్‌లో కూడా ఇవి అవుతున్నాయి. అంటే మనం దేన్నైతే నమ్మి ఒకరి మీద ఆధారపడో, లేకపోతే వాళ్ళని నమ్మో కొన్నేళ్ల వరకు వాళ్ళతో జీవితం అలా కొనసాగిస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళ చేత దెబ్బతిన్న ఆ సర్టైన్ స్టేజ్ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడాలంటే మళ్ళంటి వాళ్ళకి కూడా చాలా కష్టం. మిమ్మల్ని మీరు మళ్ళీ ఎలా గెయిన్ అప్ చేసుకున్నారు? ఎలా రాగలిగారు మళ్ళీ ఈ లైఫ్‌లోకి? అంటే దీనికి నా పర్సనల్ విషయం ఎగ్జాంపుల్ చెప్తా మేడం. అయితే మా పెళ్ళైన తర్వాత తిరిగి వాళ్ళు మా భార్యను చాలా గైడ్ చేసి తన మైండ్ వాష్ చేస్తూ వాళ్ళ వైపు తిప్పుకున్నారు. వాళ్ళ వైపు తిప్పుకున్న తర్వాత నా పైన చాలా కేసులు పెట్టిస్తున్నారు. ఇప్పటికి 4, 5 కేసులు పెట్టింది. తర్వాత నా నుండి డబ్బు తీసుకున్నారు. 1 ఎకరం భూమి రాపిచ్చుకున్నారు. ఇంత చేస్తున్న క్రమంలో చైతన్య మహిళా సంఘం వాళ్ళతోని అన్ని మహిళా ఉద్యమాల్లో మహిళలకు సంబంధించి మహిళా హక్కుల కోసం, మహిళా విముక్తి కోసం పోరాడిన నేను ఒకసారి మహిళలు ఈ విధంగా కూడా ఉంటారా అని చెప్పేసి చెల్లపల్లి జైల్లో ఉన్న తర్వాత యూటీ కార్డులు, హెల్త్ కార్డులు రాస్తున్నప్పుడు ఎక్కువ జైల్లో ఉన్న వాళ్ళంతా మహిళల చేత గురై అక్రమ కేసులు పెట్టించుకొని వచ్చి ఏడుస్తున్నారు అక్కడ. సో ఇది కూడా ఒక అంశం ఉంది సమాజంలో అనే దాన్ని నేను బాగా ఆలోచించి సమాజంలో ఇటువంటి ఒక ఉద్యమం తీసుకురావాలి. నిజంగా ఈ చట్టాల్లో కానీ, సామాజికంగా కానీ, బయట సమాజం మొత్తం కానీ లేడీస్కే సపోర్ట్ ఉన్నది. ఎందుకంటే మేము బలహీనులం, శారీరకంగా బలహీనులం, మెంటల్గా బలహీనులం మేము. కాబట్టి మాకు ఈ సమాజంలో కొంత స్థానాలు కావాలి అని చెప్పేసి పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ చట్టాలు ఎంత మిస్యూజ్ చేస్తున్నారు అనేది ఇది కూడా నేను నేర్చుకున్న ఒక గుణపాఠం. సో ఆ చట్టాలను కూడా మార్చాలి, ఈ పురుషులకు కూడా విముక్తి కావాలని చెప్పేసి ఒక ఉద్యమంని స్టార్ట్ చేస్తున్నాం మేడం. అంటే మీ పర్సనల్ లైఫ్ లో మీరు పడిన స్ట్రగుల్ వల్ల అంటే మేబీ మీ వైఫ్ వల్ల మీరు ఇంకా ఆడవాళ్ళు మొత్తం లైక్ నెగిటివ్ అన్న అప్రోచ్ లో ఆడవాళ్ళు అందరిని అనట్లేదండి, కొంతమంది మేజర్ గా. నిజంగా ఇంకోటి జరుగుతున్నది ఏంటంటే బాధింపబడే మహిళలకు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఇంతవరకు రావట్లే. అక్రమంగా కేసులు బనాయించడం కోసం, తమ ఆధిపత్యం కోసం, అహంకారం కోసం, అక్రమ సంబంధాల కోసం, తల్లిదండ్రులు చెప్పిన మాటల కోసం ఈ విధంగా వెళ్ళి కేసులు పెడుతూ చూడండి, ఒక మహిళ ఇంకో మహిళకు శత్రువు అవుతున్నది. 498లో ఒక భర్త పైన కాకుండా సంబంధం లేని వ్యక్తుల పైన, అక్కల పైన, అమ్మల పైన, అన్న పైన, వదిన పైన, వీళ్ళందరి మీద కేసులు పెడుతూ ఇంకో మహిళను అరెస్ట్ చేస్తున్నది. సో దీన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మహిళ ఒకవేళ బాధింపబడితే దాన్ని చట్టాన్ని అప్రోచ్ అవ్వాలి, కానీ బాధింపబడకుండా తప్పుడు కేసులు పెట్టుట్లో వీళ్ళు చాలా ముందుంటున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాను.